అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మనకి మంచి రోజులు రాబోతున్నాయి అని తెలిపే ఒక 10 సంకేతాలు అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. అవి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా అదృష్టం అయితే రాబోతుందన్నమాట. మన ఇంటికి కనుక ప్రతిరోజు ఆవు వస్తే మనల్ని లక్ష్మీదేవి కరుణించినట్లే. ఆవు ఒకరోజు 2 రోజులు కాకుండా నిత్యం మన ఇంటికి ముందు వచ్చి ఆగితే ఆవుకు తినడానికి ఏదో ఒకటి పెట్టండి. అలా పెట్టడం వల్ల ఆవు యొక్క దీవెనలు మనకు కలిగి లక్ష్మీదేవి మనల్ని కరుణిస్తుంది. ఇక రెండవది, ఏదైనా పక్షి కనుక మన ఇంటి ఆవరణంలో గూడు కట్టుకొని పిల్లల్ని పెడితే ఆ పక్షికి కూడా ఆహారాన్ని ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కానీ పావురం ఇంట్లో గూడు పెడితే ఆ గూడు అనేది అస్సలు ఉండనివ్వకూడదు. అది చెడుని సూచిస్తుంది, జాగ్రత్త. 3 బల్లులు కలిసి ఒకే చోట మనకు కనిపించినట్లయితే లక్ష్మీదేవి త్వరలో మన ఇంటికి రాబోతుంది అని ముఖ్యమైన సంకేతం. 4వది, మనం పూజ చేసేప్పుడు పూజా మందిరంలో ఉన్న పటాలపై ఉన్న ఒక్క పువ్వు కనుక కింద పడినట్లయితే దేవుని యొక్క అనుగ్రహం మనకు కలిగింది, త్వరలోనే లక్ష్మి కటాక్షం కలగబోతుంది అని అర్థం. ఇక 5వది, మనకు తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తే వెంటనే మనకు తెలియకుండా మనం నారాయణ మంత్రాన్ని పఠిస్తే త్వరలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుందని అర్థం. ఇక 6వది, బల్లి, నక్షత్రం, గులాబీ, శంఖం, ఏనుగు, ముంగీస ఇవి కలలోకి వచ్చినా కూడా త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఇక 7వది, మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు కుక్క కనుక ఏదైనా తింటున్నట్లు కానీ లేదా తినడానికి పట్టుకు వెళ్తున్నట్టు కానీ కనిపిస్తే చాలా శుభప్రదం, మనకి ధనలాభం కలగబోతుంది. ఇక 8వది, ఇంట్లోనే చిన్నపిల్లలు నిత్యం నవ్వుతూ ఆడుతూ ఉంటే దానివల్ల లక్ష్మీదేవి త్వరలో మన ఇంటికి రాబోతుంది అర్థం. లేదా పిల్లలు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే మనం పాలు ఇచ్చినా, వారికి అవసరమైన వస్తువులు ఇచ్చినా, కడుపు నిండా భోజనం పెట్టినా కూడా ఏడుస్తూ ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అని అర్థం. ఇక 9వది, మనం బయటికి వెళ్ళినప్పుడు ఆవు కానీ, బ్రాహ్మణులు కానీ, చిన్నపిల్లలు కానీ, సాధువులు కానీ ఎదురు వస్తే మనం వెళ్తున్న పని విజయవంతం అవుతుంది. అందులో తప్పకుండా మనం సక్సెస్ సాధిస్తాము. ఇక ఆఖరిది 10వ విషయం ఏంటి అంటే, మనం చాలా అప్పుల్లో ఉన్నా కూడా మనకి సమయానికి డబ్బు వస్తూ ఉంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనపై ఉందని అర్థం. ఇలాంటి సంకేతాలు మీకు ఏ ఒక్కటి కనిపించినా అజాగ్రత్త చేయకండి. లక్ష్మీదేవికి వెంటనే నమస్కరించుకొని నైవేద్యం సమర్పించి అష్టోత్తర శతనామావళి కానీ, లక్ష్మీదేవి స్తోత్రం కానీ పఠించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు త్వరలో మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎక్కువగా కలుగుతాయి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.